అందరికీ నమస్కారం. ఏప్రిల్ 12 ఆదివారం నాడు మకర రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మకర రాశి వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడను. మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరకబడను. 9959841642 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో అంటే ఈ రోజున జరిగేటటువంటి ఒక కీలకమైనటువంటి మార్పు విషయానికి వస్తే కనుక చీకొట్టినటువంటి అంటే గతంలో మిమ్మల్ని కాదని చెప్పి మిమ్మల్ని చీకొట్టినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరకైతే రాబోతున్నారు. మరి ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వినవారు మీ ముందే తల వంచి నిలబడబోతున్నారు. మరి అది వారి మార్పా, మీ ఎదుగుదలకు కారణమా అనేది అసలు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మరి మిమ్మల్ని చీకొట్టిన వారు మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు. వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఈ రోజున తప్పకుండా సాయంత్రం 6 గంటల తర్వాత నుండి మీకు అసలు జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటనేది మీరు ఊహించలేరు. అసలు ఏంటి ఆ సిచ్యువేషన్? అలాగే ఈరోజు మీ ముందు తల వంచి నిలబడేవారు ఎవరు? మరి వాళ్ళ మార్పులో కారణం ఏమిటి? మిమ్మల్ని అవమానించిన వారు ఎవరు మీ కాళ్ళ దగ్గరకు రావడం? అసలు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారంటే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం. కాలం మీ పక్షాన నిలబడిందండి. ఈ మాట మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ విలువ తగ్గించిన వారు మీ స్థాయి పెరిగే కొద్దీ తర్వాత గుర్తింపబడ్డారు. అందుకే మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళ కోసం, మిమ్మల్ని నమ్మిన వాళ్ళ కోసం మీరు బ్రతకాలి. మీరు అంటే మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళ కోసం కాకుండా మీ జీవితంలో ఎవరు వస్తారనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు మాత్రమే ఉండేలా చేయడం అనేది భగవంతుడి యొక్క లక్షణం. కానీ ఏంటంటే మీరు కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తులు, మీ నుండి దూరమైనటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి ప్రవేశించడం అంటే అది చాలా ఆశ్చర్యమే కదా. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ విలువను మరింత ఎక్కువగా పెరిగేలా చేశాడు భగవంతుడు. అలాగే ఒకసారి ఆలోచించాలి, మిమ్మల్ని కష్టాల్లో విడిచిపెట్టిన వాళ్ళు నిజంగా మీ వాళ్ళ? మీ వద్ద ఏమీ లేనప్పుడు మిమ్మల్ని చూసిన వారు మీ విలువను గుర్తిస్తున్నారా? ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా ఏంటంటే మీరు ఊహించిన విధంగా జరుగుతూ వస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ రాశి వారికి మీ జీవితంలో మీరు ఎక్కడైతే నిలబడ్డారో, ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో, ఎవరు మీ అవసరానికి, ఎవరైతే వారి అవసరానికి వచ్చారనేది స్పష్టంగా మీకు తెలుసు. ఏం మారింది? వాళ్ళల్లో మారింది మార్పా, లేదంటే మీ యొక్క అభివృద్ధికి కారణమా? ఎందుకు వారు మరలా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు? ఎందుకంటే మీ జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సందర్భాలు చాలా మీరు ఎదుర్కొన్నారు. మీ దగ్గర డబ్బు లేక ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే తినక కట్టినటువంటి బట్ట అంటే బట్ట కట్టుకోలేక, సరైనటువంటి ఇష్టమైనటువంటి బట్టలు కట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో. ఎవరూ కూడా మీకు రూపాయి అనేది సహాయం చేయలేదండి. ప్రతిదీ కూడా మీ కాళ్ళ దగ్గర మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఎవరికైనా అవసరం ఉంటే మీరే సహాయం చేశారు. అయితే చాలామంది మీ విలువను తగ్గించేశారు గతంలో. ఈ ప్రపంచం కూడా మీ పరిస్థితిని చూసి నవ్వుకుంది. మీ వ్యక్తిగతాన్ని, మీ యొక్క మంచితనాన్ని ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం గమనించుకోలేదు. కాబట్టి అక్కడే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చీకొట్టారు. అయితే ఆ సందర్భాలు మీకు చాలా ఎదురయ్యాయి. మరి అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అయితే మిమ్మల్ని అవమానించిన వారు నిజంగా మిమ్మల్ని ద్వేషించలేదు. కానీ వాళ్ళు ద్వేషించింది మీ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితిని మాత్రమే, మీ యొక్క చేతగానితనాన్ని. మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని అవహేళన చేసి మీ పరిస్థితిని, మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టేశారు. అయితే వాళ్ళు చూసింది మీలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఓటమి మాత్రమే. కానీ మీరు ఈరోజు ఒక్కసారిగా మీ యొక్క అభివృద్ధిని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. మీ ముందు నిలబడబోతున్నారు. ఈ సమయాన్ని భగవంతుడు అలాగే గ్రహాల యొక్క స్థితిగతులన్నీ పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇదే సందర్భం మీకు ఎన్నో రకాల పాఠాలను ఈరోజు మీ ముందు తీసుకురాబోతుంది. అంటే గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు వారి తప్పును తెలుసుకునో, లేదా మీ అభివృద్ధిని చూసి ఈర్ష్య ద్వేషాలతో కాకుండా ఒక మంచి భావనతో మీ మరలా దగ్గర కాబోతున్నారు. ఎవరు మిమ్మల్ని గమనించకపోయినా, ఎవరు మిమ్మల్ని అంటే చూసి చూడనట్లుగా ఉన్నా కానీ భగవంతుడు మాత్రం చూస్తూ ఉంటాడండి. గతంలో మీరు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకురావడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు. అంటే మన ముందు, మన దగ్గర మనల్ని అన్ని రకాలుగా అవమానించినటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన జీవితంలోకి వచ్చి మన ముందు చేతులు కట్టుకొని నిల్చుంటున్నారంటే అది మనకు ఎంత గౌరవం చెప్పండి. అయితే అదే విధంగా మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీ
జీవితంలోకి రాబోతున్నారు. ఎందుకని ఇది మీ స్థాయి విపరీతంగా పెరిగిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. మీ దగ్గర విపరీతమైనటువంటి విలువ, గౌరవ మర్యాదలు భగవంతుడు మీ వెనక ఉండి పెంచుతున్నాడని చెప్పి మీరు నిజంగా నమ్మాలి. అయితే ఈ రోజున డబ్బు పరంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయండి. ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి స్థాయిలో ఈరోజు మీరు నిలబడబోతున్నారండి. అలాగే చిన్ననాటి మిత్రుల యొక్క సహాయం అనేది ఈరోజు మీకు ఏదో ఒక రూపంలో అందుతుందన్నమాట. అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఈ రోజున ప్రేమికుల విషయంలో కూడా ఒక మంచి నూతన అంటే కొత్త బంధం అనేది ఎవరైనా పరిచయం కావచ్చు, లేదంటే ఉన్నటువంటి బంధంలోనే ప్రేమికుల పరంగా గతంలో దూరమైనటువంటి వ్యక్తులను మరలా తిరిగి కలుసుకోవడం కానీ, ఈ విధంగా ప్రేమికుల పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రేమ పెళ్ళికి దారి తీసేటటువంటి విషయాల్లో కూడా ఈరోజు బలంగా మీ యొక్క కుటుంబ సభ్యులను మీరు సంప్రదించడం, మీ ప్రేమ వ్యవహారాలను వారితో చెప్పడం, వారు కూడా ఓకే చెప్పడం అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, మారేది మాటలు మాత్రమే, మారనిది మనుషులు మాత్రమే. అసలు స్వభావం కాదు. మిమ్మల్ని ఒకసారి తక్కువ చేసి చూసినటువంటి వ్యక్తి రెండోసారి మరలా అదే చేస్తాడు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని గతంలో చీకొట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో, మీరు అమాయకుల లేదంటే మీ యొక్క మంచి మనసుకు అది అంటే ఒక బలహీనత తెలియదు, కానీ మీ యొక్క స్థితిగతి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పోనీలే అని చెప్పేసి మరలా తిరిగి వారితో యథావిధిగా మీ యొక్క విషయాలు కానీ, మీకు సంబంధించినటువంటి రహస్యాలు కానీ ఇలా ప్రతిదీ కూడా షేర్ చేసుకోవద్దు. అలాగే మీ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను అసలు చర్చించకపోవడం చాలా మంచిది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మరలా తిరిగి ఆ వ్యక్తులను నమ్మి బాధలో పడిపోకండి. గుర్తుంచుకోవాలి, ఒకసారి అవమానించిన వ్యక్తులు పరిస్థితి మారి మరలా మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. కాబట్టి మీ జీవితంలో ఆల్రెడీ ఒక గుణపాఠాన్ని మీరు ఇప్పటికే నేర్చుకున్నారు. కాబట్టి మరలా తిరిగి అదే వ్యక్తులతో మీరు కొత్తగా అంటే మరలా ఇంకొక గుణపాఠాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండకండి. అయితే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారం గురించి తెలుసుకున్నట్లయితే, ఒక చిన్న పరిహారం కూడా చేస్తే ఈరోజు మీ జీవితంలో మంచి మార్పులు అయితే కనిపిస్తాయనేది వాస్తవం. మనసులో బాధ ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు మన జీవితంలోకి ఎక్కువగా అంటే వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడి యొక్క ఆశ్రయం అనేది తీసుకోవడం చాలా అవసరం. అయితే భగవంతుని నమ్మి చూడండి, భగవంతుడి మంచి అవకాశాలను అయితే ఈరోజు ఇస్తాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఒక నిమిషమైన ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మనసును నిమ్మలంగా చేసుకొని ఒక చోట కూర్చొని భగవంతుడికి మనస్ఫూర్తిగా ఈ జీవితాన్ని నాకు ఇచ్చిన దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పి ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి. మీ బాధ ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి. ఇక ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే నువ్వుల నూనెతో కానీ లేదా మరి నల్ల నువ్వులతో ఒక దీపాన్ని ఇంట్లో కానీ లేదా దేవాలయానికి వెళ్ళి ఈరోజు తప్పకుండా వెలిగించండి. ఇలా వెలిగిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఈ రోజున తప్పకుండా మిమ్మల్ని ఎవరైతే అంటే గతంలో బాధ పెట్టిన వాళ్ళను శపించకుండా మాకంతా కూడా మంచి జరగాలని చెప్పి కోరుకోండి. ఎందుకంటే మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి, మీ జీవితం కూడా అలాగే పాజిటివ్గా ఉంటుంది. మరి ఒక చిన్న పరిహారం చేస్తే, ఈ దీపం వెలిగిస్తే మీ జీవితం మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుందండి. మారడానికి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చిన్న మార్పే కదే, అలాగే పరిహారం కూడా చాలా చిన్నది. మీరు ఎదిగిన తర్వాత వచ్చిన వారు కాకుండా మీరు పడిపోయినప్పుడు వచ్చినటువంటి వాళ్ళను మీరు తప్పకుండా జీవితంలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, చీకొట్టిన వాళ్ళు తిరిగి రావడం ఓటమి కాదు, మీ విజయం మాత్రమే. మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఈరోజు మీ కాళ్ళ దగ్గరకు వస్తున్నారంటే ఇది మీ యొక్క గెలుపనే అర్థం. కాబట్టి ఎప్పటికప్పుడు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు మిమ్మల్ని చూసిన వారు మరి మీతో ఇబ్బందులకు గురి చేసినట్టుగా మాట్లాడి మిమ్మల్ని కష్టాల్లో వదిలేసిన వారు మరలా మీరు ఎప్పుడైనా కానీ మీ జీవితంలోకి వస్తారని చెప్పి ఎప్పుడైనా ఆలోచించుంటారా? కానీ భగవంతుడు అలాగే కాలం అనేది ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఎవరి వడ్డీ వారికి తప్పకుండా తిరిగి ఇచ్చేసే విధంగా చేస్తాడు. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం విశేషంగా కనిపిస్తుంది. అదృష్టపు రంగులు చక్కగా మామిడి పచ్చ, అలాగే ఆకుపచ్చ, మామిడి పచ్చ, అలాగే నీలం ఈరోజు మీకు అదృష్టపు రంగులండి. శుభసూచకమైనటువంటి సంఖ్యలు వచ్చేసి 4, 16, 7. ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఒక మంచి విజయాన్ని అయితే పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భగవంతుడు ఇచ్చేటటువంటి కొత్త కొత్త అవకాశాలను ఈరోజు మీరు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగంలో మంచి అంటే మీకు ఈ రోజున తగినటువంటి ప్రశంసలు లభిస్తాయి. అలాగే అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు ఎక్కువ శాతం పాజిటివ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి, ఆదిత్య స్తోత్రం పఠించండి, సూర్యారాధన చేసుకోండి.
ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు తెలియనటువంటి ఒక పాజిటివ్నెస్ అనేది మనపై ఏర్పడుతుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు తెలియక చేసినటువంటి తప్పైనా కానీ అది మనల్ని పెద్దగా బాధ పెట్టకుండా మనం చేసినటువంటి మంచి పనుల వలన మనకు తెలిసి తెలియక చేసినటువంటి పనులతో మనం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు. సూర్యారాధన ఈరోజు మీకు ఎంతో మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు చేయవలసినటువంటి, పాటించవలసినటువంటి విధి విధానాలు. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.